వెల్కమ్ టు సాస్ టీవీ. నేను మీ ఆబిద్ హుసేన్. మనమైతే ఇప్పుడు నెల్లూరులో వెంకటేశ్వరపురం బ్రిడ్జి దగ్గర ఉన్నాం. ఇక్కడ మనం చూడొచ్చు ఈ పెన్నా బ్రిడ్జి దాటిన తర్వాత వచ్చేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జి ఇది. ఇక్కడ రోడ్డు అంతా కూడా మామూలుగా రోడ్డు పోయి కమ్ములు ఏవైతే సిమెంట్ రోడ్ మీద ఉండేటువంటి కమ్ములు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా బయటకు వచ్చేస్తున్నాయి. చూడొచ్చు మొత్తం కూడా కమ్ములు ఎంత ఇదిగా ఉన్నాయో, గతుకులు కూడా ఉన్నాయి రోడ్డు. ఎవరైనా వాహనం స్పీడ్గా తీసుకొస్తే మాత్రం ప్రమాదం జరిగేటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా ఉంది. అలాగే ఈ కమ్ములు బయటకు వచ్చినటువంటి నేపథ్యంలో బైక్కి కనుక అది కానీ అడ్డం పడితే ఒకవేళ వాహనం స్పీడ్లో ఉంటే మాత్రం జరిగేటువంటి ప్రమాదం ఏదైతే ఉందో మనం ఊహించలేం. అంత భారీ ప్రమాదాలు జరిగేటువంటి అవకాశం ఉంది. నిత్యం వేలాది వాహనాలు ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటాయి. పొడుగుపాడు కోవూరుకు వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఇదే బ్రిడ్జ్ పై నుంచి వెళ్తూ ఉంటారు. ఈ బ్రిడ్జ్ కానీ ఇటువైపు ఉండేటువంటి ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కానీ ఈ రెండు బ్రిడ్జిల మీద తిరుగుతుంటారు. ఆ బ్రిడ్జ్ కూడా అదే విధంగా ఉంది. ఇప్పుడు దీని తర్వాత అదే చూద్దాం ఆ బ్రిడ్జ్ ఏ విధంగా ఉందో. మొత్తానికి ప్రతి విషయం కూడా పాలకుల దృష్టికి వచ్చేటువంటి అవకాశం లేదు. కొన్ని విషయాలని మీడియా వాళ్ళ దృష్టికి తీసుకెళ్లాల్సి ఉంటుంది. అటువంటి క్రమంలో భాగంగా సాస్ టీవీ అన్వేషిస్తోంది. ఎక్కడన్నా ఏమన్నా ఇబ్బందులు ఉంటే ఇది పాలకులు లేదా అధికారుల దృష్టికి తీసుకెళ్లడమే మా ప్రధాన లక్ష్యం. అందులో భాగంగా ఎందుకంటే ప్రజలకు మంచి చేకూర్చాలి అనేది సాస్ టీవీ లక్ష్యం. ఆ దిశగా అడుగులు వేస్తున్నాం, ముందుకు సాగుతున్నాం. మనం చూడొచ్చు మొత్తానికి ఆ కమ్ములు ఏవైతే ఉన్నాయో మొత్తం కూడా బయటకు వచ్చేస్తున్నాయి. చాలా దారుణమైనటువంటి పరిస్థితి ఉంది. ఏమాత్రం ప్రమాదం జరిగినా కూడా ఊహించలేం. ఒక కుటుంబానికి ఒక కుటుంబ పెద్ద ఎంత ఇంపార్టెంటో మనకు తెలుసు. వాహనాలు ప్రధానంగా కుటుంబ పెద్ద ఉదయం ఉద్యోగానికి వెళ్ళి సాయంత్రం వెళ్ళేటప్పుడు రాత్రిపూట అది కనబడక ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ప్రమాదాన్ని మనం ఊహించలేం ఎంత దారుణంగా ఉంటుందో. ఆ కుటుంబ పెద్దకి ఏదైనా అయితే ఏంటి సమాధానం, ఎవరు సమాధానం చెప్తారు అనేది ఆలోచించాల్సిన పరిస్థితి. మరోవైపు అటువైపు ఉండేటువంటి ఫ్లైఓవర్ పరిస్థితి కూడా అదే విధంగా ఉంది. ఒకసారి అక్కడికి కూడా వెళ్దాం, ఆ ఫ్లైఓవర్ పరిస్థితి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. ఇక్కడ ఉండేటువంటి స్థానికుల్ని కానీ వాహనదారులను కొంతమందిని పలకరిద్దాం. దీని మీద వెంకటేశ్వరం ఫ్లైఓవర్ బ్రిడ్జి మీద ఇనువులతో పాటు పడిపోయి ఉంటే ఎవ్వరు పట్టించుకోవడం లేదు. మొన్న ఒక లేడీ పడిపోయి బైక్ మీద మోకాలు చెప్పలతో పాటు పగిలిపోయినాయి. ఇదైతే కరెక్టే కాదు. ఏ గవర్నమెంట్ పంపించుకోవడం ఎవ్వరు పట్టించుకోవడం. చూడండి కావాలండి మీరు లైవ్లో ఎట్టుందో అసలు మీరు ఒకసారి వచ్చి చూస్తే తెలుస్తుంది. మా బండ్లు కూడా రిపేర్లు వస్తూనే ఉన్నాయి. అంటే నిత్యం ఇదే మార్గం కూడా పాలకులు చాలామంది తిరుగుతూ ఉంటారు కదా. తిరుగుతున్నా ఎవరు పట్టించుకోరు. ఎవరు పట్టుకోవాలి వెళ్ళిపోతూ ఉంటారు. పట్టించుకుంటే ఏదైనా కానీ ఎవరైనా ఇప్పుడు వచ్చి నేను అడిగాను, ఇంకొకటి వచ్చి అడిగితే తెలుస్తుంది. ఎవరు అడగడం లేదు కదా, నాకెందుకు అనేసి వెళ్ళిపోతున్నారు కాబట్టి ఇట్లా సస్తా ఉంది ఈ బ్రిడ్జి. ఎన్ని సంవత్సరాలు అయింది బ్రిడ్జి వేసి? అది దాన్ని చేయలేరా? అనుకుంటే చేయలేరా? చేస్తారు కదా, దేనికి చేయడం లేదు? ఎంతమందికి నైట్ టైం వచ్చేవాడు బైక్లో ఎంతమంది ఇబ్బంది చెప్పండి. కనిపిస్తుందా? పడిపోతారు. వాళ్ళ కాళ్ళు చేయలు ఎరగతాయి. దానికి ఎవరు బాధ్యులు చెప్పండి. అలాంటప్పుడు దానికి ఏమైనా మట్టి అయినా ఇస్తామండి. ఏమి బాగా మట్టి అయ్యింది. మట్టి వేస్తే ఎవరు పాటుకోలు వెళ్తారు కదా. మన వాళ్ళు అంతే వెధవా. ఎవరు పాటుకోలు వెళ్ళిపోతానే ఉంటారు కానీ ఎవరు పట్టించుకోరు. మన సమాజమే అంతే. మనం మారం, వీళ్ళు మారరు. ఎవరు పాటుకోలు. ఇప్పుడు నేను మాట్లాడుతున్నా, ఇప్పుడు ఇంకొకటి వచ్చి మాట్లాడితే బాగుంటుంది. మనకి దేనికిలే అనేసి వెళ్తానే ఉంటారు వీళ్ళు. మీరు రాండి నైట్ టైం ఎట్టుంటుంది. మీరు పోండి మీ బైక్లో, మీరు విలేకరే కదా, మీరు పోండి. మీ బైక్ ఎట్టుంటుందో మీకు ఎట్టుంటుందో, బైక్ మెయింటెనెన్స్ ఎంతో, షాక్ అబ్దేర్లు ఎంతో, పడితే ఒకసారి మీ పిల్లకాయలు మీ భవిష్యత్తు ఏం లేదు కదన్నా. నైట్ టైం పడితే కాళ్ళు చేయి ఎరగద్ది. ఎవరు పెడతారు? ఎవరు సంపాదిస్తారు చెప్పండి? పెద్ద పెద్ద వాహనాలే అంత ఇబ్బందికరంగా ప్రయాణం సాగిస్తే మరి చిన్న వాహనాల పరిస్థితి ఏంటి మనం అర్థం చేసుకోవచ్చు. అదేవిధంగా ద్విచక్ర వాహనదారులు, ప్రధానంగా ద్విచక్ర వాహనదారులు 100 మంది ఇదే రోడ్డు మీద ప్రయాణం చేస్తూ ఉంటారు. కోవూరు పొడుగుపాడు వెళ్ళేటువంటి వాహనాలన్నీ కూడా ఇదే దారిలో వెళ్తూ ఉంటాయి. నిత్యం వేలాది మంది, అంటే అందరూ కూడా సిటీకి వెళ్ళి పనిచేసుకుని వచ్చేవాళ్ళే ఉంటారు కాబట్టి అందరూ కూడా ఈ వైపు నుంచే వెళ్తూ ఉంటారు కాబట్టి చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితి ఉంది. వెంటనే ఎట్టి పరిస్థితుల్లో కూడా యుద్ధ ప్రాతిపదికన ఈ చర్యలు అయితే చేపట్టాల్సి ఉంటుంది. కంకర ఒకటేస్తారు, అది మళ్ళీ లేచిపోతుంది. ప్రజలకి చాలా ఇబ్బందికరంగా ఉంది. ఓన్లీ క్వారీ డస్ట్ ఒకటే వేస్తున్నారు ఇక్కడ. ప్రజలకి రోజు ఆటోలకు కానీ అందరికీ ఇబ్బందిగా అవుతుంది. ప్రతిరోజు యాక్సిడెంట్లు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడు చాలా యాక్సిడెంట్లు కూడా అయి ఉన్నాయి, చాలా పంచర్లు అయి ఉన్నాయి. రాకపోక ఇబ్బందిగా ఉంది పేషెంట్లకు కానీ మంచి వాళ్ళకి కానీ. నేను వెంకటేశ్వర్లో స్థానికంగా ఉన్నాను. కనీసం 4-5 సంవత్సరాల చిట్నా ఉంది సార్ ఈ రోడ్డు. ఈ కమ్ములు ఇలాగే ఉన్నాయా? మొత్తం కూడా కమ్ములు ఈ సందు వచ్చినాయి సార్ కమ్ములు. కానీ ఈ రోడ్లు కానీ ఏది కానీ బాగా చేసేదానికి లేదు సార్, బాగానే చేయడం లేదు. ఈ దారి కూడా ఎన్ని రోజులు తిరుగుతున్నాను? 3 సంవత్సరాలు తిరుగుతున్నాను సార్. 3 సంవత్సరాలు ఇదే మాదిరిగా ఉంది సార్. అది ఇదే కదా, ఇంకా కిందికి పోయినా కూడా ఇంకా అట్లా ఉంటాయి సార్ రోడ్డు. అసలు రోడ్డు బాగా
ఆడ పగలు కొట్టారు కానీ ఇది కానీ అది కానీ ఆ పక్క కానీ అసలు బాగానే లేదు సార్. రోడ్డు పోవాలంటే గర్భిణీ స్త్రీ కానీ చిన్నపిల్లలు తీసుకుపోవాలంటే సార్ భయంగా ఉంది సార్. నైట్ పోవాలంటే అసలు ప్రయాణం చేయాలంటే ఇసుక పడుతుంది నైట్. రోడ్లు మట్టి పోస్తూ ఉండరు, మళ్ళా ఈ వర్షాలకు పోతూ ఉన్నాయి, మళ్ళీ తీస్తూ ఉండరు. అంతకుమించి ఎవరు పట్టించుకునే వాళ్ళు అయితే లేరు. ఈ విధంగా నెలకు 4 లారీలు ఆగిపోతాయి. అట్ట ఇరిగిపోవడం, రిపేర్ అయిపోవడం, ట్రాఫిక్ జామ్లు అయిపోవడం ఇదే విధంగా ఉంది. అది ఎవరు పట్టించుకోవట్లేదు. ఎవరు పట్టించుకోవట్లే. పోస్తారు, ఆ మట్టి పోస్తారు, అవి వర్షాలకు లేచి వెళ్ళిపోతాయి. సో శాశ్వతంగా ఏది చేయట్లేదు, తాత్కాలికంగా తాత్కాలికంగా చేస్తున్నారే కానీ శాశ్వతంగా ఎవరు చేయట్లే. శాశ్వతంగా చేసినా కూడా నాణ్యంగా చేయట్లే. అంటే గతంలో ఇక్కడ ఏమైనా ప్రమాదాలు ఏమైనా జరిగిన సందర్భాలు ఏమైనా ఉన్నాయా? ప్రమాదాలు జరిగినాయి సార్. ఈ విధంగా లారీలు ఆగిపోవడం, దానికి కొట్టుకోవడం, బస్సులు ఈ విధంగా జరిగినాయి, ప్రమాదాలు జరిగినాయి. వెంకటేశ్వరపురం ఫ్లైఓవర్ దగ్గర నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతుంది అని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా లారీలు ఎక్కువగా ఇక్కడ ఆగిపోతాయని చెప్తున్నారు. మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. क्या हुआ गाड़ी का पाटा टूट गया। पाटा टूट गया? क्यों टूट गया? एक खड्डे की वजह से वो खड्डे में गाड़ी गया, टूट गया पत्थर। क्या कर रहे हो अभी? सर्विस कर रहे हो? नहीं, वो मिस्त्री आया बना रहे। हाँ। कितना खर्चा होगा इसका अभी? इसका कम से कम 8-10 हज़ार होगा। 15,000 దాకా అవుతుంది. 15,000 ఖర్చు. ఆటో బాడిగా, మెకానిక్ ఇది లేబరు, ఆటో పేర్స్ మొత్తం కలిపి 15,000 దాకా అవుతుంది. ఆ గుండలు పోడుస్తున్నారు, ఆ మట్టి పోస్తున్నారు, ఆ మట్టి ఇదైపోతుంది. మళ్ళీ అట్లా 4 రోజులకి మట్టి ఖరాబ్ అయిపోతుంది. అంటే రెగ్యులర్గా వస్తూ ఉంటారా ఇటువంటి కేసులు మీ దగ్గరికి? వస్తూ ఉంటాయి అన్న. ఎన్ని రోజులకు ఒకసారి వస్తుంటాయి? ఒక నెలకు ఒకసారి, లేకపోతే డైలీ 2 రోజులు 3 రోజులకు ఒకసారి వస్తూ ఉంటుంది. ఆ గుంటలో ఆ గుంట నుంచి కట్టేపోతుంది, ఆ నుంచి ఇక్కడ ఆగిపోతుంది. ఇక్కడ పెట్టి పని చేయాలన్నా భయంగా ఉంది. ఆ బ్రిడ్జి ఇప్పుడు జంపింగ్ కొడతా ఉంది. దానివల్ల ఏమవుతుందో ఏందిరా నాయన అనే భయంతో పని చేస్తున్నాం. అవును, బ్రిడ్జి ఊగుతూ ఉంది. ఒక 10 నిమిషాలు నిలబడుకుంటే చాలు ఆ బ్రిడ్జి అట్ట అవుతుందంటే అట్ట అవుతుంది. ఆ గొండలు పొడిస్తే ఇందాకైనా బైక్ అతను ఒక అతను పడిపోయినాడు ఇక్కడే. ఆ గొండల వల్ల ఎంతమంది పడుతున్నారంటే అంతమంది. బైక్లో పోయేవాళ్ళు, లారీ వాళ్ళకి ఇబ్బంది, ప్రతి ఒక్కటి ఇబ్బంది. సో నిత్యం ఇక్కడ ఏదో ఒక ప్రమాదం అయితే జరుగుతూ ఉంది. 2 రోజులకు 3 రోజులకు ఒకసారి అయితే లారీలు ప్రధానంగా ఏవైతే ఉన్నాయో ఈ గుంటల్లో పడడం వల్ల ఈ ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు. ఇప్పుడు కూడా గుంటలో పడడం వల్ల దాదాపు 15,000 రూపాయలు ఖర్చు అని చెప్తూ ఉన్నారు. చూడొచ్చు, దీనికి సంబంధించినటువంటి కొన్ని వస్తువులు ఇరిగిపోయినాయని చెప్తూ ఉన్నారు. సో అవి ఇరగడం వల్ల 15,000 రూపాయల దాకా ఖర్చు ఉండేటువంటి అవకాశం ఉందంటున్నారు. ఈ గుంటలు ఏవైతే ఉన్నాయో ఇవి అత్యంత ప్రమాదకరంగా మారిపోయి ఉన్నాయి ఇక్కడ. సో ఇది వెంటనే దీని మీద నిత్యం అధికారులు, పాలకులు ఎవరైతే ఇక్కడి నుంచి ప్రయాణం చేస్తూ ఉంటారో వీళ్ళకైతే కనబడి ఉండాలి. మరి ఎందుకు కనబడలేదు అనేది ప్రశ్నార్థకం అనమాట. సో ఖచ్చితంగా ఈ చూసినప్పుడు చాలా తక్కువ వ్యయంతో, అంటే నిత్యం ఖర్చు పెట్టేటువంటి వ్యయంలో ప్రభుత్వానికి ఇది పెద్ద సమస్య కాదు, పెద్ద విషయం కూడా కాదు చేయాలి అంటే. సో ఇటువంటి వాటికి చేయడం వల్ల ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది. ఏదో చేస్తున్నామని కాకుండా దానికి శాశ్వత పరిష్కారం అనేది చేపడితే బాగుంటుంది. ఎందుకంటే ఇది ప్రధానంగా నిత్యం 100ల మంది ప్రయాణించేటువంటి పరిస్థితి. ఇదే ప్రతినిత్యం కోవూరులో ఎవరైతే ఉన్నారో, కోవూరు పొడుగుపాడుకు సంబంధించి వాస్తవులు ప్రతి ఒక్కరు కూడా ఇదే మార్గంగా నెల్లూరుకు వెళ్ళి పనులు చేసుకుంటూ ఉంటారు. కాబట్టి అదేవిధంగా ఇదే మార్గం నుంచి లారీలు, హెవీ వెహికల్స్ కూడా పోతూ ఉంటాయి. కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ ఉండేటువంటి ఈ పరిస్థితి నుంచి ప్రజలకు ఉపశమనం కలిగించాలంటే, ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలి అంటే వెంటనే అధికారులు స్పందించాల్సిన పరిస్థితి ఉంది. యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రజల సమస్యలను అధికారులు లేదా పాలకుల దృష్టికి తీసుకురావడమే మా ఎయిమ్. అధికారులు, పాలకుల దృష్టికి చాలా సమస్యలు వచ్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి అటువంటి సమస్యలను అధికారులు, పాలకుల దృష్టికి తీసుకొస్తున్నాం. వీటిని సత్వరం యుద్ధ ప్రాతిపదికన పరిష్కరిస్తే ప్రజలకు ఉపయోగకరంగా ఉంటుంది అని కోరుతూ ఇది ఇవాల్టి స్పెషల్ స్టోరీ. మరో స్పెషల్ స్టోరీలో మళ్ళీ కలుద్దాం.